జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. నైని ఇలా వచ్చారేంటి బాబు గారు? బాబు గారు అంటున్నావేంటి నాయని? ఓ గాయత్రి వాళ్ళ బాబు, ఐ మీన్ విశాల్ బాబు వచ్చాడా? అవును బాబు గారు. ఏడి ఏడి ఎక్కడున్నాడు? అదిగో విక్రాంత్ బాబు పక్కనే ఉన్నారు. హ్మ్? ఎక్కడున్నాడు? గదిలో కదా ఉన్నది. నైని, మర్చిపోయావా? నేను నీకు తప్ప ఇంకెవరికి కనిపించను. అది కూడా 3 నిమిషాలే. ఆ సమయం కూడా అయిపోవస్తుంది. సుమన, నువ్వు హాస్పిటల్కి వెళ్లకుండా నయని నాటకాలు ఆడుతోందనుకుంటా. నువ్వు వెళ్ళి రాపో. అలాగే నైని, తన్ని వెళ్ళనివ్వకు. ఆగు సుమనా. మళ్ళీ ఏంటక్క? ఒక్క నిమిషం ఆగు. బాబుగారు నిన్ను వెళ్ళనివ్వద్దంటున్నారు. చెల్లి, విశాల్ మాకు కనిపించడం లేదు, నీకెలా కనిపిస్తున్నాడు? కొంపదీసి గదిలో పడుకున్న బావగారు పోయారేమో. హే, నోర్మోయ్, పిచ్చి వాగుడు వాగొద్దు. మా అక్కకి ఆత్మలు కనిపిస్తాయి కదా అని ఆ ఉద్దేశంతో అన్నానండి. కోపడతారెందుకు? సుమన, నువ్వు వెళ్ళు. అలాగే నైని, వద్దని చెప్పు. సుమనా, నేను చెప్పేంత వరకు నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. ప్రాబ్లం ఏంటో చెప్పమ్మా. అవునైని, బిడ్డకి జ్వరం పెట్టుకొని ఎంతసేపని ఇక్కడుంటుంది? నైని, తన దగ్గరున్న కవర్లో నేను సంతకం పెట్టిన ఆస్తి పేపర్స్ ఉన్నాయి. నాకు తెలియకుండా వాటి మీద నా వేలు ముద్రలు కూడా వేయించుకుంది. అక్క, నా టైం వేస్ట్ చేయకు, నేను వెళ్ళొస్తాను. అవినాభావ సంబంధం అత్తయ్య. ఎందుకు కొట్టావక్క? ఆస్తి పేపర్ల మీద విశాల్ బాబు గారి సంతకం, వేలు ముద్రలు ఎలా వచ్చాయి?
చెల్లి బాబు గారు చెల్లి, విశాల్ కళ్ళు తెరిచాడు. బాబు గారు లేవండి, నెమ్మదిగా. సుమన ఎక్కడుంది? బయటే ఉంది. నైనిని అపార్థం చేసుకునే వాళ్ళకి గట్టిగా గుణపాఠం చెప్పాలి. ఆల్రెడీ చిట్టీకి ఒక కోటింగ్ అయింది. మీకు అసలు విషయం తెలియదు. ఏం జరిగింది బాబు గారు? అందరికీ ఒకేసారి అర్థం అవుతుంది. పదండి. పదక్క. సుమన, టెన్షన్ పడుకో. ఈ రూపంలో ఉన్నప్పుడు విశాల్కి అన్ని విషయాలు గుర్తుండవు. కూల్గా హ్యాండిల్ చెయ్యి. బ్రో, సుమన నిన్ను మోసం చేసి ఆస్తి రాయించుకుంది. తెలిసి ఎలా సంతకం పెట్టావు? గొడవలు పడకుండా ఉంటే నైనిని ఒప్పించి తన వాటా తనకు వచ్చేలా చేస్తాను అని హామీ ఇచ్చాను. అందుకు గ్యారంటీ ఏంటి అని అంటే సంతకం పెట్టాను. మరి ఆస్తి ఇచ్చావని చెప్తుంది కదా అల్లుడు. నేనా? బాబుగారు, మీకు తెలియకుండానే కుట్ర పన్నారు. ఎందుకక్క అలా మాట్లాడతావు? బావగారు సంతకం పెట్టి వేలిముద్ర కూడా వేశారు. పేపర్లు చూడండి. చూడు విశాల్, చెల్లి చూపించు. సైన్ చేశాను, కానీ వేలిముద్రలు ఎప్పుడేశాను? వేలిముద్ర నీదా కాదా అది చెప్పు తమ్ముడు ముందు నువ్వు. నాదే. సంతకం పెట్టి వేలిముద్ర అద్ది మళ్ళీ ఆస్తి ఇవ్వలేదు అని అంటున్నారు. మా అక్కేమో నా మీద దాడి చేసి ఆ పేపర్లు తీసుకుంది. ఎందుకు ఇలా దౌర్జన్యం చేస్తున్నారో తెలియడం లేదు. ఒక్క నిమిషం, వీళ్లే వేలి ముద్రలు తీసుకునుంటారు. బాబు గారు, మీ చేయి చూపించండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.